నమస్కారం. జూబ్లీ ఎలక్షన్లలో స్టార్ట్ అయింది ఎలక్షన్స్ ప్రచారం. ఈ ఎలక్షన్లలో అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి బాగానే ఉంది. కానీ నిరుద్యోగుల సంగతి ఏంటని ఏ పార్టీ కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే నిరుద్యోగులు ఇప్పటికే 2 ఏళ్ల కాలయాపన నిరీక్షణ చేస్తూ ఉన్నారు. ఉద్యోగాల కోసం, నోటిఫికేషన్ల కోసం కళ్ళు ఒత్తులు పెట్టుకొని కాయలు కాసేటట్టు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చోద్యం చేస్తూ ఉంది. దీనికి తగిన బాధ్యత ప్రభుత్వమే చూడాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్లో నిరుద్యోగులు తరపున ఆస్మా పోటీ చేస్తూ ఉన్నది. బీజేపీ వాళ్ళు వస్తూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తూ ఉన్నారు. సోది వాడే చెప్పుకుంటా ఉన్నాడు. నిరుద్యోగుల గురించి, యువత గురించి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకవైపు చూస్తే బీసీ రిజర్వేషన్లతోటి కాలయాపన జరుగుతూ ఉన్నది. బీసీ రిజర్వేషన్ల గురించి టైం పాస్ చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మొత్తం 2 ఏళ్ళు గడిచిపోయినాయి. వాళ్ళకి ఇంతవరకు దానికి దిక్కు దివానా లేదు. సుప్రీంకోర్టు అంటూ, హైకోర్టు అంటూ మొత్తం ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద మొత్తం ఓరుకోరు నెట్టుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు. అక్కడ సర్పంచుల పదవులు అయిపోయి ఊళ్ళలో ఎదురు చూస్తూ ఉన్నారు. 2 ఏళ్ళు జరిగిపోయింది, కాలం గడిచిపోయింది. ఇంతవరకు దానికి పరిష్కారం కాలేదు. బీసీ రిజర్వేషన్లు అంటూ అక్కడ సర్పంచులకు, జెడ్పీటీసీ ఎలక్షన్లకు, ఎంపీటీసీ ఎలక్షన్లకు, వార్డు మెంబర్లకు ఎలక్షన్లు జరిపించరు, నోటిఫికేషన్లు అయ్యారు. వాళ్ళకి ఏం పదవులు వద్దు, ఏవి వద్దు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే పోటీ చనిపోతేనే ఎమ్మెల్యే కోసం, ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం ఇవాళ ఇన్ని పార్టీలు తాతాలాడుతున్నాయి. వాళ్ళకేం పదవులు వద్దు, ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం మాత్రం ఎన్ని పార్టీలు తాతాలాడుతున్నాయి. అవసరం ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిపిస్తే జరిపించకుంటే, జెడ్పీ ఎలక్షన్లకి అవసరం లేదు. కానీ ఎమ్మెల్యే సీట్ అవసరమా మీకు? ఎందుకు ఇంత ఆతృత పడుతూ ఉన్నారు ఒక ఎమ్మెల్యే సీట్ కోసం? బీజేపీ వాళ్ళు మాత్రం వచ్చి మేము పెద్దమ్మ గుడి కట్టిస్తాం, ఆ గుడి కట్టిస్తామని చెప్తా ఉన్నారు. పెద్దమ్మ గుడి నువ్వేంద్రపై కట్టించేది? మేమే కట్టిస్తాం. అక్కడ వచ్చి ఎలక్షన్లప్పుడు నీకు పెద్దమ్మ గుడి గుర్తొస్తుందా? పెద్దమ్మ గుడి మేము కట్టిస్తాం. అక్కడ అందరం కలిసి చందాలు వేసుకొని కట్టిస్తాం పెద్దమ్మ గుడిని ఆసరాగా చేసుకొని ఎలక్షన్లు వచ్చి ప్రచారం చేసుకొని ఓట్లు దండుకోవడానికి మీరు ప్రచారం చేసేది. పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాం. అక్కడ నిరుద్యోగ యువతకు గెలిస్తే మేమే కట్టిస్తాం అక్కడ పెద్దమ్మ గుడి. బీసీల రిజర్వేషన్ గురించి పట్టించుకోరు. బీసీల పార్లమెంట్లో కొట్లాడారు. బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? బీసీల రిజర్వేషన్, బీసీ ఎంపీలు అయ్యండి, రాజీనామాలు చేయొచ్చుగా మీ పదవులకు. అది మాత్రం చేయవచ్చు. ఇవాళ వాళ్ళ మీద వీళ్ళ మీద పడి తిడుతూ ఉన్నారు, గాబరా చేసుకుంటా ఉన్నారు. అందుకని నేను ఒకటే చెప్తాను, నిరుద్యోగ యువతులారా బాగా ఆలోచించండి. ఈ ఎలక్షన్లలో అన్ని పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పండి. జై జవాన్, జై కిసాన్.